నర్సరావుపేటలో చంద్రబాబు నాయుడు కాలనీ మెడికల్ కాంప్లెక్స్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో 5వ రోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. హక్కులతో పాటు బాధ్యతలు గుర్తించి మన ఊరిని మనమే బాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్కూల్స్కి సెలవులు కావటం వలన పిల్లలు సైతం మాతో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవటానికి అధికారం చేపట్టిన రోజు నుండి సిబ్బందితో కలిసి రోడ్లు శుభ్రం చేయటం, కాలువల్లో పూడికి తీస్తున్నామని తెలిపారు. మెడికల్ అసోసియేషన్ సంబంధించి ప్రవళిక సత్యం, మెహర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు బిస్కెట్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ప్రవళిక సత్యం భోజన ఏర్పాట్లు చేశారు. నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ మా మెడికల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కాలనీ ఇదంతా కూడా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఒక కార్యకర్తల్ని, మున్సిపాలిటీ వాళ్ళని అందరి దగ్గరుండి వారు చేస్తూ అందరి చేత చేపిస్తూ రోడ్లు చెంపటము, కాలువలు కూడా మొత్తం అంతా పూడి తీయటము ఇదంతా జరుగుతుంది. ఇది అసలు నేను తొడిగి నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా దగ్గరుండి మీరు కూడా చూడాలి అన్నారు కాబట్టి అంతా మేము చూస్తున్నాము. అది కాబట్టి దాని అందరికీ ధన్యవాదాలు. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడుగా, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర చైర్మన్ గారు పట్టాభి గారు ఆధ్వర్యంలో మన నర్సరావుపేట పట్టణమే కాదు గ్రామాలను కూడా పరిశుభ్రం చేసుకునే బాధ్యత మనం తీసుకోవడం జరిగింది. ప్రజలు మనం గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వార్డులో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా మా వార్డుని మేమే శుభ్రం చేసుకుంటాము, మా ఇంటి ఉన్న బజార్ అన్నీ కూడా మేమే శుభ్రం చేసుకుంటామని చిన్న చిన్న పిల్లలు కూడా సెలవులు కాబట్టి అందరూ కూడా చీపుర్లు, పార్లు పట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు కూడా మరి బాధ్యత తీసుకొని మన హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తామో బాధ్యతలు కూడా అలా నెరవేర్చాలి. ఇటువంటి కార్యక్రమంలో నేను గెలిచిన 2 ఏళ్ళ నుంచి కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి వార్డును కూడా శుభ్రం చేస్తున్నాము. కొన్ని సంవత్సరాలుగా కాలువలన్నీ కూడా పూడుకుపోయినాయి. అసలు కాలువలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితిలో మరి కాలువలో ఉన్న సిల్ట్ అంతా తీసి మరి కాలువలో మట్టి కూడా తీసి కాలువలు శుభ్రం చేస్తూ ఉన్నాము. ప్రతి వార్డు కూడా దాదాపు 4-5 రోజులు పడుతూ ఉంది. మన ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా కష్టం అనుకోకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ పనులు, ఈ కాలువ తీసే పనులు ఏంటి, బురద తీసే పని ఏంటి, రోడ్లు ఉడిచే పని ఏంటి అని ఎవరు కూడా విసుక్కోకుండా చాలా సంతోషంగా కష్టమైనా కానీ ముందుకొచ్చి పనులు చేస్తున్నారు. దీనికి తార్కాణం ఇక్కడ ఉన్న పిల్లలే అందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు రావడం జరిగింది. మన మెడికల్ అసోసియేషన్ ద్వారా మన ప్రవళిక సత్యం గారు కూడా ముందుండి మరి అందరూ కూడా చిన్నపిల్లలకి బిస్కెట్లు, పాలు, చదువుకోవడానికి పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా తలా చేస్తేనే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు P4 అనే కార్యక్రమంలో ప్రతిదీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.